హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచూటిలో మున్సిపాలిటీ కార్యాలయం వద్దున్నాము. ఇక్కడ 6 చెత్త బండ్లు ఆటోలు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ గారు ఇక్కడ ఓపెనింగ్ చేస్తున్నారు. మనం చూద్దాం రండి. మున్సిపాలిటీ పరిధిలో 6 మున్సిపాలిటీ ద్వారా సేకరించడం జరిగింది. దానిలో భాగంగా సుమారు 10,000 గృహాలకు సంబంధించి పొడి చెత్త తడి చెత్తను కలెక్ట్ చేసే విధంగా ఈ ఆటోలు పనికొస్తాయి. దీని ద్వారా సుమారు 20% రాయచూటి మున్సిపాలిటీలో ఉండే చెత్తను సేకరించవచ్చు. దీనికి సుమారుగా ఒక ఆటోకు రోజుకి దోహదపడిన తెలియజేసుకుంటున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాయచూటికి సంబంధించి ఇంకా సిఎస్ఆర్ పార్టీస్ కూడా అడిగాము. ఇంకా దాతల ద్వారా 6 ఆటోలు సేకరించేదానికి నేను చర్యలు తీసుకుంటా. వచ్చే 2 రాయచూటి మున్సిపాలిటీలో కలిపేదానికి ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో పరిశుభ్రతకు దానిలో భాగంగానే సంబంధిత అధికారులతో అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రి రాయచూటి పట్టణానికి సంబంధించి డ్రైనేజ్ సమస్య దాన్ని మనం పోటీ పడాలనుకున్నప్పుడు తప్పకుండా ఇక్కడ పనిచేసే మ్యాన్ పవర్ ఉంటుంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి నిధులు కూడా కావాలి. ప్రభుత్వం రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీని కైవసం చేసుకునే విధంగానే మా నాయకులు అలాగే స్థానిక నాయకులు అభ్యర్థన చేస్తూ ఉన్నారు. రాయచోటి నియోజకవర్గంలో 60% జనాభా ఓట్లు కలిగిన రాయచోటి నియోజకవర్గానికి గుండెకాయ లాంటి రాయచోటి పట్టణం. ఏ రోజైతే రాయచోటి పట్టణానికి సంబంధించి ప్రజలకు మనం న్యాయం చేయగలిగితే ఆ రోజే మన పార్టీకి వాళ్ళ పట్టణం కట్టిన దానికి ఒక దిశానిర్దేశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఏ వార్డుకు సంబంధించిన నాయకులు ఆ వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది అనుకోండి అలాగే సచివాలయ సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ నీటి సమస్య ఉన్నా డ్రైనేజ్ సమస్య ఉన్నా రోడ్ల సమస్య ఉన్నా మీరు వాళ్ళ దృష్టికో నా దృష్టికో తీసుకొని వచ్చినప్పుడే న్యాయం జరుగుతుంది. 2,000 ఓట్లు ఉన్న గ్రామంలో 200 మంది నాయకులు ఇచ్చి మాకు బోరు కావాలా, మాకు రోడ్డు కావాలా, మా ప్రాంతానికి అంగన్వాడీ సెంటర్ కావాలా, మా బూత్ పరిధిలో లేకపోతే మా వార్డు పరిధిలో పరిశుభ్రత లేదు, ఇక్కడ మ్యాన్ పవర్ రావడం లేదు, 3 రోజులకు 4 రోజులు క్లీన్ చేయడం లేదు, అక్కడే ఆప్షన్ సభ్యులు ఇచ్చే పరిస్థితి లేకుంటే వార్డుల్లో సంబంధించి మీకు పార్టీ పదవులు ప్రభుత్వానికి సంబంధించిన పదవులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికీ 20 నెలలు కాలయాపన చేసి ఇంకా రాయచూటి పట్టణానికి సుందరీకరణ విషయంలో కానీ ఎదుర్కొన్న పలు సమస్యల మీద స్పందించేదానికి మీరు వచ్చినప్పుడే తప్పకుండా మనకు కూడా రేపు మున్సిపల్ ఎలక్షన్లకు పార్టీ దగ్గర ఫోన్ సర్వేలు మామూలు మాన్యువల్ సర్వేలు జరుగుతూ వస్తున్నాయి. మనం దాంట్లో ముందుండాలి తప్ప వెనకాల ఉండడం వల్ల రేపు వచ్చేటువంటి దానికి గ్రాంట్ కూడా రాదు. కాబట్టి ఇంకా ఈ 3 సంవత్సరాల్లో మన రాయచూటి అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. నేను పదే కోరుతున్నా, ఇది కావాలనుకున్నప్పుడు తప్పకుండా సోషల్ ఇంజనీరింగ్ జరగాలి. ఎవరైతే నాయకులు కార్యకర్తలు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ వార్తల్లో ముందుకు వచ్చి ఈ పని మాకు అవసరము, ఈ రోడ్డు అవసరము, ఈ కాలు అవసరము, ఈ నీళ్ళ పైప్ లైన్ కావాలి, ఇక్కడ మాకు చేయించండి అని మీరు మమ్మల్ని నిలదీసే రోజు వచ్చినప్పుడే రాయచూటి క్లీన్గా ఉంటుంది. ఇలా ఇచ్చి గత ప్రభుత్వం లాగా మీ మీద జులుం ప్రదర్శించి ఏదో నిధుల కోసమో లేకపోతే మా యొక్క స్వప్రయోజనాల కోసమో మేము ఎప్పుడు ఈ 20 నెలల్లో మీ మీద ఎక్కడ జులుం ప్రదర్శించలేదు. ఎన్నికలు వస్తున్నాయి, తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మా కార్యకర్తలు మేము పనిచేస్తాం. మీ యొక్క సహాయ సహకారాలు కూడా మాకు ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై శ్రీరామ్.
చేస్తాం.